మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వైసీపీ అధినేత జగన్ పాల్గొన్నారు. ముద్రగడ పాడెను జగన్ మోశారు. అధికారిక లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అందరూ సహకరించాలి. బాబు ఎవరు మీద పడద్దండి. కార్యకర్తలారా దయచేసి సహకరించండి. కుటుంబ సభ్యులకి సహకరించండి. కార్యకర్తలారా కుటుంబ సభ్యులకి సహకరించండి. అభిమానులారా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వైసీపీ అధినేత జగన్ పాల్గొన్నారు. ముద్రగడ పాడెను జగన్ మోశారు. అధికారిక లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు. నవీన్, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. అయితే ముద్రగడను వైసీపీ అధినేత జగన్ పరామర్శించ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం ముద్రగడ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం సమాధి వరకు పాడిని కాసేపు మోసి జగన్ తో పాటు మాజీ ఎమ్మెల్యే మంత్రి బొత్స కూడా హాజరయ్యారు. అయితే జగన్ కాసేపు పాడి మోసిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు. ఆ తర్వాత ముద్రగడను సమాధి వరకు తీసుకెళ్లారు. అయితే ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారిక లాంఛనాలను ప్రకటించిందో దానిలో భాగంగా పోలీసులు అధికారిక లాంఛనాలతో కార్యక్రమం కొనసాగిస్తుండగా ఈలోపు ఒక్కసారిగా మాజీ మంత్రి అంబటి, రాజమహేంద్రవరంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజు అనుచరులు ఒక్కసారిగా పోలీసులపైకి వచ్చారు. ముద్రగడకు అధికారిక లాంఛనాలు ఏమాత్రం అవసరం లేదని చెప్పి పోలీసులు నెట్టివేసి ప్రయత్నం చేశారు. అలాగే ఏదైతే బ్యాండ్ సంబంధించి ఊతుతున్నారో పోలీసులు వాళ్ళ మీద కూడా అంబటి ఒక్కసారిగా మీద పడ్డాడు. దీంతో పోలీసులు అంబటిని పక్కకు తొలగించి అధికార లాంఛనాలు కొనసాగించారు. ఇప్పుడే అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ పాడి మోసిన అనంతరం జగన్ అమరావతికి బయలుదేరారు. నవీన్. రైట్, ఓకే అప్పారావు.